హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, రామాయణంలోని అత్యంత శక్తివంతమైన పాత్రల గురించి మాట్లాడుకుంటే అందులో హనుమంతుని పాత్ర మొదటి ప్లేస్ లో ఉంటుంది. అయితే రామాయణంలో హనుమంతుని యొక్క పాత్ర గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ మహాభారతంలో కూడా హనుమంతుని యొక్క పాత్ర ఉంది అంటే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, నిజం. హనుమంతుడు మహాభారతంలో కూడా 2 సార్లు కనిపిస్తాడు. మన పురాణాలలో చెప్పబడిన దాని ప్రకారం హనుమంతుడు చిరంజీవి, ఆయనకు చావు లేదు. ఆయన ప్రస్తుతం కలియుగంలో కూడా ఇంకా బ్రతికే ఉంటారు. మహాభారతంలో హనుమంతుణ్ణి భీముడి యొక్క సోదరుడిగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే భీముడు మరియు హనుమంతుడు ఇద్దరు కూడా ఆ వాయుదేవుడి యొక్క పుత్రులే. అయితే ఈ రోజు వీడియోలో మనం మహాభారతంలో హనుమంతుడు ఏ ఏ సందర్భంలో కనిపిస్తాడు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఎంతమందికి హనుమంతుడు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సుగంధ పుష్పాలు కావాలి అని భీముడిని కోరుతుంది. భీముడు ఆ పుష్పాలను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మార్గం మధ్యలో ఒక ముసలి కోతి తనకి అడ్డుగా కూర్చుంటుంది. భీముడు ముందుకు వెళ్ళడానికి ఆ కోతిని అడ్డు తప్పుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ కోతి, నాకు వయసు పైబడింది, చాలా బలహీనంగా ఉన్నాను, కాబట్టి నువ్వే పక్క నుంచి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు భీముడు అహంకారంతో, నువ్వు పక్కకు తప్పుకుంటావా లేక నేనే నిన్ను ఎత్తి పక్కన పడేయనా అని అంటాడు. అప్పుడు ఆ కోతి, వీలైతే నా తోకను ఎత్తి పక్కకు పెట్టు అని చెప్తుంది. అయితే భీముడు ఎంత ప్రయత్నించినా కూడా కనీసం ఆ కోతి యొక్క తోకను కూడా ఎత్తలేడు. అప్పుడు భీముడు తన ఎదురుగా ఉన్నది ఒక సాధారణమైన కోతి కాదు అని భావించి వెంటనే వినయంతో నమస్కరించి, మీరు ఎవరు అని ఆ కోతిని అడుగుతాడు. దాంతో హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని ధరించి భీముడిని ఆశీర్వదిస్తాడు. ఇక రెండవసారి కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి యొక్క రథంపై ఆంజనేయుడు మనకి దర్శనమిస్తాడు. అర్జునుడు ఒకసారి దేశ పర్యటనకు బయలుదేరతాడు. తన యాత్రలో భాగంగా అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ రామేశ్వరం చేరుకుంటాడు. అక్కడ సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని పూజించి సముద్ర తీరాన ఉన్నటువంటి రామసేతుని చూస్తాడు. నరులు మరియు వానరులు కలిసి నిర్మించినటువంటి రామసేతును చూసినప్పుడు అర్జునుడికి ఒక ధర్మ సందేహం కలుగుతుంది. శ్రీరాముడు మహాశక్తి సంపన్నుడు మరియు గొప్ప విలువిద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు. అంతటి గొప్ప విలుకాడు కోతుల సహాయంతో సేతుని నిర్మించడం ఏమిటి? తానే స్వయంగా బాణాలతో ఒక వంతెనను నిర్మించొచ్చు కదా అని అనుకున్నాడు. అర్జునుడి మనసులో ఆ సందేహం వచ్చిందో లేదో వెంటనే రామధ్యానంలో ఉన్నటువంటి హనుమంతుడు ఒక సాధారణ వానరుడి రూపంలో అర్జునుడి వద్దకు చేరుకుంటాడు. హనుమంతుడు అర్జునుడిని, మీరు ఏదో సమస్యతో బాధపడుతున్నట్టున్నారు, ఏంటి ఆ సమస్య అని అడుగుతాడు. దానికి అర్జునుడు తన మనసులో ఉన్నటువంటి సందేహాన్ని ఆ వానరానికి చెప్తాడు. దానికి హనుమంతుడు, బాణాలతో రామసేతును నిర్మించలేకేమీ కాదు, కాకపోతే ఆ వంతెనపై ఎన్నో కోట్లాది వానర సైన్యం నడవాల్సి ఉంది. కాబట్టి బాణాలతో చేసినటువంటి వంతెన కన్నా రాళ్లతో నిర్మించినటువంటి వంతెన కోతులకు ఎంతో సురక్షితంగా ఉంటుంది అని శ్రీరామచంద్ర ప్రభు భావించాడు. అందుకే ఆయన స్వయంగా బాణాలతో ఒక వారధిని నిర్మించగలిగినప్పటికీ కూడా వానరుల సహాయంతో రాళ్లతో రామసేతును నిర్మించారు. కానీ హనుమంతుడు చెప్పినటువంటి జవాబు అర్జునుడికి సంతృప్తిగా అనిపించదు. అందుకే ఆయన పదే పదే రాముడు బాణాలతోనే వారధిని నిర్మించాల్సింది అని చెప్తూ ఉంటాడు. వారిద్దరి మధ్య మాటలు కాస్త గొడవగా మారుతుంది. చివరికి హనుమంతుడికి కోపం వచ్చి, రాముల వారి సంగతి అలా ఉంచు, నువ్వు కూడా గొప్ప విలుకాడివి కదా, నీ విలువిద్యపై నీకు చాలా నమ్మకం కదా, నువ్వు సాక్షాత్తు ఆ శ్రీరాముల వారిని అనుమానించావు, కాబట్టి నువ్వు నీ బాణాలతో వారధిని కట్టు. ఆ వారధి నా బరువుని తట్టుకుంటే నువ్వు గెలిచినట్టుగా నేను ఒప్పుకుంటాను, లేకపోతే నీ ఓటమిని నువ్వు ఒప్పుకోవాలి అని అంటాడు. హనుమంతుడి యొక్క సవాలుతో అర్జునుడిలో పట్టుదల మరింతగా పెరుగుతుంది. అప్పుడు అర్జునుడు, నేను కనుక ఓడిపోతే నేను ఇక్కడే సీతాదేవి చేసినట్లుగా అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి పోటీ ప్రారంభమవుతుంది. అర్జునుడు తన విలువిద్యా నైపుణ్యం అంతా ఉపయోగించి ఒక దృఢమైనటువంటి వారధిని నిర్మిస్తాడు. కానీ ఏం లాభం, హనుమంతుడు రామనామ స్మరణ చేస్తూ ఆ వంతెనపై ఒక్క అడుగు పెట్టగానే ఆ వంతెన తునాతునకలైపోతుంది. ఆ సంఘటనను చూసినటువంటి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. వెంటనే తన ఓటమిని అంగీకరించి అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడతాడు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు అగ్ని ప్రవేశం చేయబోతున్నటువంటి అర్జునుడిని చూసి ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తాడు. ఆ బ్రాహ్మణుడి యొక్క తేజస్సు చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. వారిద్దరు కూడా ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనని ఆయనకు పూసగుచ్చినట్లుగా వివరిస్తారు. అది విన్నటువంటి బ్రాహ్మణుడు, అంతా న్యాయంగానే జరిగింది, కానీ న్యాయ నిర్ణేత లేకుండా పోటీ ఎలా జరుగుతుంది చెప్పండి అని అడుగుతాడు. ఈసారి నేను సాక్షిగా వ్యవహరిస్తాను, ఎలాంటి పక్షపాతానికి పాల్పడకుండా చూస్తాను అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలు కూడా న్యాయంగానే అనిపించడంతో ఇద్దరు వెంటనే మరొకసారి పోటీకి సిద్ధపడతారు. మరొకసారి అర్జునుడు వారధిని నిర్మించాడు. అలా నిర్మించినటువంటి వారధిని ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించాడు. ఇదంతా చిరునవ్వుతో గమనించిన హనుమంతుడు ఈసారి ఆ వారధిని కూల్చడానికి దానిపైకి ఎక్కుతాడు. కానీ విచిత్రంగా ఈసారి ఆ వారధి హనుమంతుడి
హనుమంతుడి యొక్క బరువును తట్టుకుంటుంది. హనుమంతుడు ఎంత బలంగా దానిపైకి దూకినప్పటికీ కూడా ఆ వారధి కొంచెం కూడా కదలదు. దాంతో హనుమంతుడికి విషయం అర్థమవుతుంది. తమ ముందు ఉన్నటువంటి బ్రాహ్మణుడు సాధారణమైన వ్యక్తి కాదని, తాను స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అని తెలుసుకుంటాడు. అహంకారానికి లోనే తామిద్దరూ పనికిరాని పంతాలు పడ్డామని వారికి అర్థమవుతుంది. వారికి వారు చేసినటువంటి తప్పు తెలియగానే వెంటనే ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడి యొక్క రూపంలోకి మారిపోతాడు. ఆ తర్వాత హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సహాయం చేస్తానని శ్రీకృష్ణుడికి మాటిస్తాడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామంలో హనుమంతుడు అర్జునుడి యొక్క రథంపై జెండాలా ఎగురుతూ యుద్ధం ముగిసే వరకు అర్జునుడిని మరియు కృష్ణుడిని ఇతరుల ధనస్సుల నుండి రక్షిస్తూ ఉంటాడు. యుద్ధం పూర్తయిన తర్వాత ఎప్పుడైతే హనుమంతుడు జెండాలోంచి బయటికి వస్తాడో అప్పుడు ఆ రథం ముక్కముక్కలైపోతుంది. ఈ విధంగా మహాభారతంలో హనుమంతుడు మనకి 2 సందర్భాల్లో కనిపిస్తాడు. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.